ఈ మనం బేకింగ్ సోడా అంటాం కదా, బేకరీస్లో ఈ బ్రెడ్లు వీటిని తయారు చేసే దాంట్లో వాడతారు ఈ బేకింగ్ సోడాని. ఈ బేకింగ్ సోడా తీసుకొచ్చి 15 నుంచి 20 గ్రాములు తీసుకొని సోడా ఉప్పుని నీళ్ళల్లో ఒక 5 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని ట్యాంకులో పోసి ఈ బాగా కలిపెట్టి దాన్ని పిచికారీ చేయటం వలన మిరప చెట్లకు కానీ కూరగాయల చెట్లకు కానీ ఆకుకూరలు కానీ చల్లినట్లయితే చీడపీడల నుంచి సంరక్షించుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఈ విధానాన్ని పాటించండి. చూసారా, డ్రిప్ విధానం కూడా మీకు కనిపిస్తుంది ఈ బొమ్మలో. డ్రిప్ విధానం వలన కాపు ఎక్కువగా వస్తుంది. దానికి కావలసినంత మోతాదులో మనం నీటిలో కూడా కరిగే ఎరువుల్ని వేసి ట్యాంకులో వేసి ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా అందించినట్లయితే చెట్టు బాగా తీసుకుంటుంది. చెట్టు మొదట్లో చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా ఈ వాటరు ద్వారా ఆ మొక్కకి అందుతుంది. మొక్కకి వరకు అందటం వలన చక్కగా ఫలసాయాన్ని ఇస్తుంది. అటు ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఈ రకరకాలైన చెట్లకి ఈ డ్రిప్ సిస్టమ్ కూడా మనకి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో ద్వారా వాళ్ళు ఇంగ్లీష్లో ఇచ్చారు, నేను తెలుగులో ఇస్తున్నాను. చక్కగా ప్రాక్టికల్గా మీరు ముందు ఒక 5 సెంట్లలో వేసి చూడండి. ఈ 5 సెంట్లు ఫలసాయాన్ని ఇచ్చినట్లయితే మిగిలిన పొలానికి కూడా వాడి దాన్ని అమలు చేయండి. మీకు ఎంతో ఆదాయాన్ని ఇస్తాయి ఈ యొక్క పద్ధతులు. మనం డబ్బులు పెట్టి చేసే కంటే ఈ చౌకరకంగా మనకు దొరుకుతున్న అందుబాటులో ఉన్న ఈ సోడాని నీళ్ళలో కలిపి పిచికారీ చేసినందువలన మనకి ఆదాయం వస్తుందనేది, ఆ చీడపీడల వలన మొక్కల్ని రక్షించవచ్చు అనేది మనకి ఈ వీడియో ద్వారా తెలుపుతున్నారు. ఇట్లాంటి వీడియోలు ఇంకొన్ని మరీ మీకు అందిస్తాను. మీరు ఫాలో చేయండి, మీకు ఉపయోగం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు 10 పైసలు కూడా పోదు. ఆ సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కండి.